మన ప్రకృతి సౌందర్యాలతో మనకు ప్రకృతి కనువిందు చేసే ప్రాంతం హంసల కొన. సో, ఇది మనం ఫస్ట్‌దనమాట. ఇది మనం ఫస్ట్‌ది. ఇలాంటివి 2 ఉన్నాయన్నమాట. ఇప్పుడు మనం ఫస్ట్‌ది ఏంటంటే చూద్దాము. సో, ఇక్కడ చూస్తున్నారు కదా! ఇది మనకు ఇక్కడ చూడండి జలపాతాలు అప్పట్లో ఎలా ఉండేవో అంటే ఆహ్, ఆ లాస్ట్ నుంచి ఇంతవరకు అంటే గంగమ్మ తల్లి ఉరకలెత్తుతూ, పరిగెత్తుతూ ఆ ఫోర్స్‌కి మనకు ఇక్కడ చూడండి ఆ కోతలు ఏర్పడేటివి. చూడండి ఎంత చక్కగా అసలు ఒక దారి కూడా మొత్తం ఒక పేటంతా ఇట్లా దాదాపు ఇట్టది వచ్చేసి 4, 5 కిలోమీటర్ల మీద ఒకటే ఫోర్స్ ఉంటదనమాట. సో, మనకు వాటర్ వచ్చేటప్పుడైతే ఇంకా భయంకరంగా ఉంటది ఈ ప్లేసు. ఎందుకంటే ఫోర్స్ ఎక్కువ ఉంటది. మనం ఎక్కువ లోపల దిగను కూడా లేము. ఎందుకంటే ఇక్కడ దిగినామంటే ఎక్కడ ఆగుతామో మనకే తెలీదు. సో, కాబట్టి ఇది చూడండి ఎంత అద్భుతంగా ఉంటదంటే గనక ఇది ఇంకా వాటర్ వచ్చేటప్పుడు మనం అప్పుడు రాలేము. వస్తే గనక చూడ్డానికి మాత్రమే చూసి వెళ్ళిపోవచ్చు. సో, ఇట్లా మనం ఆహ్లాదకరంగా ఎంజాయ్ చేయడానికైతే ఉండదు. ఈ వాతావరణాన్ని మనం ఎంజాయ్ చేసేయడానికి ఉండదు. సో, అక్కడ మీకు ఒకటి మనం స్నానాలు చేసేదానికి కానీ లేకపోతే ముద్దునూరు నుంచి రైట్ తీసుకుంటే ఇక్కడ ఒక బ్రిడ్జ్ వస్తుంది. అట్లా స్ట్రైట్ గా వెళ్ళాలి. రైట్ సైడ్ చూసినట్టే థర్మల్ పవర్ ప్రాజెక్ట్ కనిపిస్తుంది. ఆ తర్వాత వచ్చేసి మనకు లెఫ్ట్ సైడ్ లో కూడా మన బ్రిడ్జ్ ఎక్కేటప్పుడు అక్కడ మనకు ఫ్యాన్లు బాగా అద్భుతంగా కనిపిస్తాయి. అది కూడా వీక్షించవచ్చు మీరు, చాలా బాగుంటది. అట్లే స్ట్రైట్ గా ముందుకెళ్తే కనుక సో ఇదంతా రోడ్డు మనకు అప్పట్లో రాసిరెడ్డి పుణ్యం. సో ఎంత బాగుండదు. ఇది మొదటిగా వచ్చే దారి. సో అట్లే ముందుకెళ్తే కనుక ఇంకోటి చిట్టిమిటి చింతల అనే ఊరు ఇది. ఈ ఊరు దాటిన వెంటనే ఇక్కడ టోల్ గేట్ కనిపిస్తుంది కదా, అది దాని నుంచి రైట్ తీసుకుంటే కనుక ఇక్కడ మనకు ఒక బిల్డింగ్ లాగా కన్స్ట్రక్షన్ అక్కడ గుడి కడుతున్నారు. సో ఇదే దారిలో మనం వెళ్ళాలి. కాకపోతే ఇక్కడ ఈ రూట్ లో మన కార్లు ఎందుకు వెళ్ళవు, బైకులు వెళ్ళడం చాలా మంచిది. ఇదే మనకు ఫైనల్ గా హంసల కోన చూస్తున్నారు కదా, ఇదే మన హంసల కోన నుంచి వచ్చే వాటర్ ఏదైతే ఈ రాళ్ల ద్వారా వచ్చి ఈ ఖనిజాలు ఈ వాటర్ లో ఉన్న ఖనిజాల ద్వారా కరిగిపోయి వచ్చే వాటర్ లో హై పిహెచ్ ఉంటుంది అనమాట. అంటే మనకు 50 నుంచి 150లో ఉన్న వాటర్ని మనకు హై పిహెచ్ వాటర్ అంటే మనకు ఆల్కలైన్ వాటర్. సో మన బాడీ అనేది అసిడిక్. సో మన బాడీకి కావాల్సిన వాటర్ ఏంటంటే ఆల్కలైన్ కావాలన్నమాట. సో అట్లాంటి ఆల్కలైన్ వాటర్ అనేది ఇందులో మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. సో ఇలాంటి కొండ ప్రాంతాల్లో చూడండి. అంటే ఇప్పుడు పారే వాటిలో ఏంటంటే కొంచెం దుమ్ము ధూళి అంటే ఉంటుంది. ఇప్పుడు వర్షం పడింది కాబట్టి. సో కొద్ది రోజులు క్రమేణా వెళ్ళంగా ఏమవుతుందంటే ఆ డస్ట్ అంతా వెళ్ళిపోయిన తర్వాత మనకు ఇట్లా స్వచ్ఛమైన నీరు వాటర్ ఉంటుంది. నిజంగా ఎటువంటి మినరల్ వాటర్ అంటారు కానీ దీనికి మించిన మినరల్ వాటర్ ఎక్కడ దొరకవు మనకి. ఎంత టేస్టో చూడండి మనకు కొండల ప్రవహించే నీరు. ఇంకా ముందుకు వెళ్దాం రండి. ఇది హంసల కోన. అంటే అప్పట్లో ఈ కోనలో ఎక్కువగా హంసలు ఎక్కువ తిరిగేటి అనమాట. సో ఈ వాటర్ ఫాల్స్లో అంతగా అప్పుడు చూసినప్పుడు ప్రజలు సో దీనికి ఏంటంటే ఒక హంసల కోనగా నామకరణం చేసినారు. సో ఇప్పుడు చూడండి ఇది మనకు బుద్ధునికి జ్ఞానోదయం అనే చెట్టు ఇది అనమాట. ఈ చెట్టు కిందనే బుద్ధుడు అంత గొప్పడయ్యాడు. ఇప్పట్లో మనం కూర్చున్నాడు అనుకో, ఈడెవడో అడుక్కునేవాడు ఉన్నాడు, 10 రూపాయలు వేసిపోదామంటారు కానీ మనం చెప్పే జ్ఞానబోధలు మాటలు వినేవాళ్ళు ఇప్పట్లో ఎవరు లేరనమాట. సో ఇది చూడు, అసలు ఈ చెట్టు చూడు, ఈ రాళ్ళ కింద ఈ పేటు సో ఎంత చల్లదనంతో ఉందంటే కనుక. సో ప్రకృతిలో మనము ఇట్లా జీవించగలిగితే కనుక 5 సంవత్సరాలు ఇక్కడ గడపగలిగితే మనం ఒక సంవత్సరం ఈ 5 సంవత్సరాలు కానీ 1 సంవత్సరం ఆయుష్ మనం పెంచుకోగలుగుతాం ఇలాంటి ప్లేసుల్లో. కాబట్టి ఖాళీగా ఉన్నప్పుడు టైం వేస్ట్ చేసుకోకుండా ఇలాంటి ప్రకృతిని సందర్శించండి. అక్కడ చూడండి, అది ప్రకృతి సౌందర్యంతో కూడినటువంటి ఒక ఇల్లులాగా ఉంది కదా పేటు. చూడు ఎంత అద్భుతంగా ఉంది అక్కడ. సో ఇట్లాంటివన్నీ మనకు ప్రకృతి ప్రేమికులుగా బతకాలి మనం. మనకు మన బాడీలో ఆక్సిజన్ లెవెల్స్ పెరగాలంటే కనుక సో ఇలాంటి ప్లేస్లకి మనం ఎక్కడైనా సరే మనం హ్యాపీగా ఉండేదానికి మనం ఎక్కడికి వెళ్ళినా కూడా ట్రై చేయాలి. సో ఇక్కడ చూడండి వాటర్ ఎంత ఇదిగా ఉంది. నాకు చూసి మనం ఏం తినాల్సిన అవసరం లేదన్నమాట. వీటి చూస్తే కనుక వీటితోనే కడుపు. ఇంకోటి ఏంటంటే ఇలాంటి ప్రాంతాలకు వచ్చినప్పుడు మనకు మందుబాబులు ఉంటారు అనమాట. సో మనం ఒకరికి న్యాయం చేయకపోయినా పర్లేదు కానీ అన్యాయం మాత్రం చేయకూడదు. సో ఇప్పుడు మనం వీరు తాగిన తర్వాత ఆ గ్లాస్ ఏదంటే అక్కడ బయటకు వెళ్తే బయటపడేస్తే కనుక ఎవరికి ఎటువంటి హానికరం ఉండదు. సో ఇవి తాగి అక్కడే పాల్గొనడం వల్ల అక్కడ చూడండి అక్కడ గాజపులు ఉన్నాయన్నమాట ఆ వాటర్లో. సో ఆ వాటర్లో అక్కడ అది చూడండి అక్కడ. సో అవి చిన్నపిల్లలు వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. సో ఆడుకున్నప్పుడు పొరపాటున తెగితే కనుక అది మనకు ఎంత ప్రమాదకరం అవి. సో ఎప్పుడైనా ఎవరైనా ఇట్లాంటి ప్లేస్లకు సందర్శించినప్పుడు వాతావరణాన్ని ఇక్కడున్న ప్లేస్ని ఆస్వాదించండి. సో ఏదైనా సరే ఇలాంటివన్నీ అవాయిడ్ చేయండి. ఏదైనా మీరు ఆల్కహాల్ తాగినటువంటి ఆ పక్కన పడేసి ఇట్లా వాటర్లో మాత్రం దయచేసి ఉంచకండి. ఇది ఎక్కడెక్కడికి వెళ్ళి ట్రావెల్ అవుతాయో తెలియదు. సో ఇంకా నెక్స్ట్ ఉంది ఇంకో ప్లేస్ చూద్దామండి. ఇదే అనమాట మనకు హై మినరల్స్ వాటర్. చచ్చిపోతున్నాం. ఉన్న ఎండకి ఇప్పుడు తాగుతున్న వాటర్కి న్యూట్రలైజ్ అయిపోతుంది అనమాట. అంటే మనలో ఇప్పుడు సంతోషం అనేది ఎప్పుడు ఇట్లా మనం ఆనందంగా కలిగినప్పుడే మనకి ఏమవుతుంది, ఎండ వాన ఇలాంటివన్నీ ఏం అనిపించవు. సో ఈ ఆనందం ముందర మొత్తం తగ్గిపోయి
ఇప్పుడు మీకు ఇప్పుడు మీకు వ్యూ చూపిస్తున్నాను చూడండి అంతా. సో అక్కడ నుంచి వస్తుందన్నమాట ఇదంతా. ఇది ఈ విధంగా మనకు ఇక్కడ హంసలో చూడండి, వాటర్ ఎక్కువగా ఫ్లోటింగ్ ఉన్నప్పుడు బాగుంటుంది ఇది ఏరియా. వాటర్ ఫ్లో ఉన్నప్పుడు బాగా ఇంకా ఎక్కువ అంటే, కాకపోతే అప్పుడు మనం నడిచేదానికి కూడా వీలు ఉండదు, ఎందుకంటే ఎక్కువ వాటర్ ఫోర్స్ ఉన్నప్పుడు మనం జారి ఎక్కువ కింద పడే అవకాశం ఉంటుంది, కాబట్టి అప్పుడు కొద్దిగా కష్టంగానే ఉంటుంది. ఇక మనం ముందుకు వెళ్తున్నాం. సో వస్తున్నారు జనాలు ఒక్కొక్కరే. ఇంకా ఈ సౌండ్ నిజంగా చాలా అద్భుతంగా ఉంటుంది మనకు, ఈ వినేదానికి కూడా. ఈ వాటర్ అనేది ఇది మిస్ అయితే మళ్ళీ మన సంవత్సరం వరకు ఆగాలన్నమాట. ఏ చెట్టు అయినా ఈ రాళ్ళ మధ్యలో బ్రతుకుతాదో లేదో తెలియదు, కానీ ఈ మర్రి చెట్టు ఇవి మాత్రం ఈ ఊడలు తీసుకొని నిజంగా ఆ రాయికి మంచి అందాన్ని ఇస్తాయి ఈ చెట్టు అనేది. ఇది మీరు ఎప్పుడైనా సరే విజిట్ చేయాలనుకుంటే కనుక, సో చూడండి, ఇది హంసల కోన. ఇది మనకు జమ్మలమూడి రూట్లో, మృద్దూరు రూట్ నుంచి జమ్మలమూడి రూట్లో ఉంటుంది. చిట్టిమిటి చింతల అనే గ్రామం దగ్గర. అక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే కనుక మీకు చూపిస్తాను వే కూడా. వచ్చాం కదా, ఇది వచ్చేసి ఫస్ట్ దారిలో ఏదైతే మనకు చిట్టిమిటిల దారి తర్వాత వచ్చిన దారి. ఇంకో దారి ఉంది కూడా, సో అక్కడ కూడా చాలా బాగా అద్భుతంగా ఉంటుంది. సో ఇది మనకు ఈ చల్లని వాతావరణం, ఈ చెట్ల కింద, ఈ పేట కింద, ఈ వాటర్, సో ఇలాంటి ప్లేస్ మనం నిజంగా చూడదలసిన ప్లేస్ ఏంటంటే అఫ్జల్కొండ దగ్గరలో మనకు. సో మీకు ఏదైనా మార్నింగ్ టైం వర్క్ ఉన్నా అంటే కనుక 12 కల్లా వచ్చేసి మళ్ళీ 4 కల్లా వెళ్ళిపోవచ్చు. సో చాలా అద్భుతంగా ఉంటుంది ప్లేస్. ఇంకోటి బాగా వర్షం పడినప్పుడు వస్తే చిన్నపిల్లల్ని తీసుకొస్తే కనుక మీరు కొద్దిగా ఇబ్బంది పడాల్సి వస్తుంది, ఎందుకంటే అంటే ఇప్పుడంటే ఎత్తుకొని రావచ్చు, వర్షం ఎక్కువ ఉన్నప్పుడు అంటే జారే అవకాశం ఎక్కువ ఉంటుంది అనమాట. సో ఏదేమైనా కొద్దిగా వచ్చేటప్పుడు జాగ్రత్తగానే రండి. సో ప్లేస్ అయితే బాగానే ఉంటుంది. ఇంకొక 2 వర్షాలు పడిన తర్వాత రండి పూర్తిగా బాగా. ఇంకోటి నెక్స్ట్ ప్లేస్కి వెళ్దాం పదండి. ఇది ఇంకొక వ్యూ, మనకు రోడ్డు పైన ఎడమ పక్క ఉంటుంది, బిల్డింగ్ సైడ్ పక్క నుంచి వెళ్తుంది. ఇక్కడ కార్లు కూడా వెళ్తాయి. ఈ రూట్ బాగుంటుంది. ఇది లక్ష్మీనరసింహస్వామి కొలువై ఉంటాడు. ఇక్కడ చాలా మంది ఎక్కువగా విజిట్ చేసేది మందుబాబులే. ఈ వర్షం పడింది కాబట్టి చాలా మంది విజిట్ చేసినారు. కాకపోతే ఆశించినంతగా అక్కడ మనకు వాటర్ ఫాల్స్ అనేది రాలేదు. కాకపోతే ఆ వర్షం తక్కువ పడింది అనుకోవాలి ఈ పేట దగ్గర నుంచి. సో ఇక్కడ మనకు లక్ష్మీనరసింహస్వామి విగ్రహం. ఎవరైనా ఆడపిల్లలందుకు రాకండమ్మా ఇక్కడికి, ఇదంతా మంచి ప్లేస్ కాదు విజిట్ చేయడానికి. మనకు చూస్తున్నాం కదా లక్ష్మీనరసింహస్వామి గుడి. ఫ్యామిలీతో వచ్చేటప్పుడు ఒక 4-5 మంది రావడమే బెటర్ ఇక్కడికి, ఈ ప్లేస్కి, ఎందుకంటే చాలా లోపలికి వెళ్ళాలి. సో ఇక్కడ మర్రి చెట్టు నుంచి లోపలికి వెళ్తే కనుక మనకు అక్కడ ఒక వ్యూ ఉంటుంది. అక్కడ ఈ వాటర్ ఏం లేవు, అందుకే అక్కడికి వెళ్ళి మీకు చూపించట్లేదు. అక్కడ అంత ఏం లేదు. సో మనకు ఆశించేంత వర్షం పడలేదు కాబట్టి మనం కూడా అక్కడ వెళ్ళలేకపోయాం. సో ఇక్కడ ఇది త్వరగా రావాల్సి వచ్చింది. సో ఇక్కడ మనకు ఇది చూస్తున్నారు కదా, సో వీళ్ళు ఎవరైతే తాగి పడేసిన గ్లాసులు ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవి క్రమేణా వాటర్లో కలిసిపోయి ఎక్కడైనా గుచ్చుకునే అవకాశం ఉంది. ఇప్పటికే ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.